హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ చిన్న వ్లాగ్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. థంబ్నెయిల్లో చూసారు కదా, ఈరోజు మనం వండబోయేది ములక్కాడ మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మళ్ళీ మీకు చేయడానికి చాలా కష్టమైపోతుంది. నేనైతే కర్రీ కోసం 2 పెద్ద ములక్కాడలను తీసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఇగో బోన్ వచ్చింది చూసారా, మూలిగా ముడుచు మాకైతే చాలా ఇష్టము, ఫేవరెట్ అనమాట. మటన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మనము కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ చాలా మట్టికి ఫ్రై అయిపోయినాయి. ఈ టైంలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఘాటుగా తినాలనిపిస్తే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మంచిగా. ఇప్పుడు ఈ టైంలో టమాటాని యాడ్ చేసుకుందాం. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే. టమాటా మీద మనం మూత పెట్టుకుంటే 5 నిమిషాలనే టమాటా ఫ్రై అయిపోద్దండి. మనం మూత పెట్టుకుని ఉంచుకుంటే టమాటా అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి క్లిక్లో ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిందో. ఈ టైంలో మనము కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. చూసారా, నేను ములక్కాడని ఏ విధంగా కట్ చేసుకున్నానో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ములక్కాడ మటన్ అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఆంధ్ర ఫేవరెట్ ములక్కాడ మటన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మర్చిపోవద్దు. వేసాక మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాక మనకి దానికి సరిపడంత, కర్రీకి సరిపడంత కారం, మనం ఎలా తింటామో అంత కారము, ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియా మసాలా, అవన్నీ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ముక్కలకి అనేది మంచిగా మసాలా పట్టుకుంటుంది అనమాట. ములక్కాడ ముక్కలు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మటన్ ముక్క తిన్న మాదిరి వస్తాయి అనమాట. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఇలాగా సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని నేను యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ దింపే ముందు కూడా మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ టైంలో మనం మటన్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను కదండి మటన్ని, ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం కొంచెంగా మొత్తం మటన్ యాడ్ చేసేసుకున్నానండి. మీరు కూడా ఈ విధంగానే మొత్తం మటన్ని యాడ్ చేసేసుకోండి. మటన్ వేసాక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ములక్కాళ్ళు మటన్ మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవడమే, అంతే. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. మటన్ కాబట్టి ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకాలని వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను. మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి. కలర్ చూసారండి, కర్రీ ఎంత ఉడకకుండానే, ఇంకా కర్రీ ప్రిపేర్ అవ్వకుండానే ఎంత మంచిగా కనిపిస్తుందో చూడడానికి. మీరు కూడా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. కర్రీ అనేది సూపర్ ఉంటుంది అనమాట. అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవడం. మనం కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు చూడాలండి. కొన్ని విజిల్స్ వచ్చేసాక నాకైతే ఇంట్లో గుమ్మగుమ్మలు వాసన వచ్చేసింది. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది అనేసి వచ్చి నేను స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అనేది ఇక్కడ గరిటె సాయంతో ఇట్లా పైకి లేపమంటే మనకి ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అట్లనే ఓపెన్ చేయకూడదండి, చాలా ప్రమాదము. ఇట్లా హెయిర్ అంతా బయటకు అయిపోయాక ఇక మూత తీసాను. చూడండి ఎలా ఉడుకుతుందో, కొద్దిలాడుతుంది కదండి. చాలా వేడి మీద ఉందంట. ఇప్పుడు వాటర్ అనేది మొత్తము పోవాలండి. అందుకే సిమ్లో పెట్టుకొని మొత్తము కర్రీని అనేది వాటర్ పోయేంత వరకు మనము కర్రీని ఎక్కువ కూడా తిప్పకూడదండి. తిప్పితే మొత్తం ములక్కాడలు మొత్తం అందులో కలిసిపోయి కర్రీ అంతా పాడైపోతుంది. మొత్తం కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా చూసారా కర్రీ ఎంత బాగుందో, ములక్కాడలతోటి రెడ్డిష్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.